వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నవ్వాలో ఏడవాలో అసలు ఏమనాలో తెలియని పరిస్థితిది. ఒక అమ్మాయి కాస్త డిప్రెషన్లో ఉంది. ఏమైందమ్మా అని వాళ్ళ అమ్మని అడిగితే ఇంటర్లో 975 స్కోర్ వచ్చింది అని చెప్పింది. మంచి స్కోరేగా అంటే ఎక్స్పెక్ట్ చేసింది 985 అని చెప్పింది. అందుకే డిప్రెషన్ అట. ఇంకో ఇంటి నుంచి ఒక్కటే ఏడుపులు. మళ్ళీ సేమ్ క్వశ్చన్, 985 స్కోర్ వచ్చింది, సో కాస్త మూడ్ ఆఫ్లో ఉన్నాం అనే రిప్లై ఇచ్చింది ఆ ఫ్యామిలీ. మంచి స్కోరే కదా, దానికి ఎందుకు ఏడుపు అంటే ఇంకొక 2 మార్కులు వచ్చుంటేనా మీ వాడి ఫోటో ఫ్లెక్సీల్లో వేసేవాళ్ళం, ఛాన్స్ మిస్ చేసేసుకున్నారు అని ఫోన్ చేశారట కాలేజ్ వాళ్ళు. అంత తక్కువ మార్కులు వస్తాయని మేము కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటూ ఆ పేరెంట్స్ దిగాలుగా కూర్చున్నారు. ఇక ఇంకొకరికి 965 మార్క్స్ అయినా వచ్చేది అంటూ గడియ పెట్టి మరీ చిత్త కొట్టేసిందిట తల్లి. బయట నిల్చుని జనకుడు చెప్పాడన్నమాట. ఇక 900 బార్డర్లో మార్కులు వచ్చిన వాళ్ళైతే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవట్లేదట. అందరూ ఒకటే ఏడుపులు. ఇంతకీ ఏడవాల్సింది ఎవరు? విద్యార్థుల, తల్లిదండ్రుల, విద్యా వ్యవస్థ లేక సమాజమా? ఒకటి చెప్పండి, ఆ ఇంటర్ మార్కులు ఎక్కడ పనికొస్తాయి? ఎంసెట్లోనా? కాదే. పోనీ నీట్, జేఈఈ ఎట్సెట్రా? లేదే. మరి ఏ బోధి వృక్షం కింద కూర్చుంటే జ్ఞానోదయం అవుతుంది వీళ్ళందరికీ? ఈ మార్కుల గోల వల్ల కాదా ఈ ఆత్మహత్యలు? సో విద్యా విధానంలోనే మార్పు రావాలి. మొత్తానికి ఒక ప్రయత్నం అయితే చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. నర్సరీ టు 12th క్లాస్ నాన్ స్టాప్, ఇకపై నో ఇంటర్మీడియట్, నో ఎంసెట్. మరి ఇంత పెద్ద మార్పుని స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా? తెలంగాణ విద్యా విధానంలో ఉన్నదేంటి? ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఒక్క స్టూడెంట్ కూడా లేని స్కూళ్ళు ఎన్నున్నాయో తెలుసా తెలంగాణలో? 1920. జీరో ఎన్రోల్మెంట్. కనీసం మూసేయరు, డెవలప్ చేయరు. స్కూల్ పిల్లల ప్రమాణాలని కొలిచే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ సర్వేలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల చదువుల స్థాయి అత్యంత దారుణం, ఆందోళనకరం. ప్రైవేట్లో మాత్రం గొప్పగా ఏముందని 1,50,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు ప్రతి సంవత్సరం. అందులో 20% మందికి జాబ్స్కి తగ్గ స్కిల్సే లేవు. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ విద్యా వ్యవస్థని ఏం చేస్తే బాగుంటుందో సిఫారసు చేయడానికి ఆకునూరి మురళీ కమిషన్ వేసింది తెలంగాణ సర్కార్. బట్ ఆ కమిషన్ రిపోర్ట్పై పాజిటివ్ టోన్, నెగిటివ్ టోన్ రెండు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏమని రిపోర్ట్ ఇచ్చింది ఆ కమిషన్? తెలంగాణ విద్యా విధానంలో రాబోయే మార్పులేంటి? ఇప్పటి వరకు 10th తర్వాత ఇంటర్మీడియట్ విధానం ఉంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఆ విధానం ఉండదు. నర్సరీ టు 12th క్లాస్ వరకు స్కూల్ ఎడ్యుకేషన్ కిందకి తీసుకొని వచ్చి బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు ఒక నాణ్యమైన ఆహార పదార్థాలను వాళ్ళకు అందించి ఒక నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇంటర్మీడియట్ బోర్డు రద్దు. సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్మెంట్ ఇది. ఎందుకలా అన్నారు సీఎం రేవంత్? కొన్నేళ్లుగా ఇంటర్మీడియట్ చుట్టూ చర్చ, రచ్చ జరుగుతూనే ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా జరిగింది. ఇంటర్మీడియట్ అనే ఈ చదువును సంస్కరించాలని అందరూ ప్రయత్నిస్తున్నారు. కానీ ఇవాల్టి వరకు అడుగులు పడలేదు. పర్టికులర్గా ఇంటర్మీడియట్ గురించి. ఎందుకంటే విద్యార్థులకు అతిపెద్ద భారంగా మారుతున్నది ఈ చదువే. 10th బోర్డ్ ఎగ్జామ్స్ అంటేనే వణుకు చాలా మంది స్టూడెంట్స్కి. ఎగ్జామ్ రాయకముందే సరిగా మార్కులు రావేమోనని భయపడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. రిజల్ట్స్ వచ్చాక సరే, అంత పెద్ద గండాన్ని తట్టుకుని ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు బిక్కుమని. ఫస్ట్ ఇయర్లో మళ్ళీ పబ్లిక్ ఎగ్జామ్. అప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి పేరెంట్స్కు. లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తూ ఉంటారు. రెసిడెన్షియల్ కాలేజ్లో పడేస్తారు. మార్కులు గుర్తుపెట్టుకో అని ఫోన్ చేసి ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటారు. పేరెంట్స్ నార్మల్గానే చెప్తుండొచ్చు, కానీ అదో వార్నింగ్ స్టూడెంట్స్ దృష్టిలో. అమ్మయ్యా స్కోర్ చేశాం అనుకునే లోపు సెకండ్ ఇయర్లో మళ్ళీ పబ్లిక్ ఎగ్జామ్. అప్పటికైనా రిలాక్స్ అవుతారా అంటే ఆ వెంటనే ఎంసెట్, నీట్, జేఈఈ అంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్. పోనీ అంత కష్టపడి చదివి తెచ్చుకున్న మార్కులు పనికొస్తాయా అంటే నో వే. పచ్చిగా చెప్పాలంటే ఆ మార్కులకు అసలు విలువే లేదు. 10th మార్కులు ఇంటర్ ఫస్ట్ ఇయర్కు పనికిరావు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేసిన స్కోర్ సెకండ్ ఇయర్కు పనికిరాదు. అసలు ఈ ఇంటర్మీడియట్ మార్కులేవి ఎంసెట్, నీట్, జేఈఈకి ఉపయోగపడవు. ఆ మాత్రానికి వరుసగా 3 ఏళ్ల పాటు పబ్లిక్ ఎగ్జామ్స్ రాయడం ఎందుకు? విద్యార్థుల మెదళ్లలో ఆటం బాంబ్ పెట్టి పేల్చడం ఎందుకు?
సో దీన్ని మార్చేందుకే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుత ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ బోర్డులను విలీనం చేసి ఇకపై నర్సరీ నుండి 12వ తరగతి వరకు అన్నిటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురాబోతున్నారు. నిజానికి జాతీయ విద్యా విధానం NEP 2020లో కూడా 10+2 అనే ప్రస్తుత విధానాన్ని తీసేశారు. ఆ 10+2 విధానాన్ని తెలంగాణలో కూడా వదిలిపెట్టాలని రికమెండ్ చేసింది ఆకునూరి మురళి నేతృత్వంలోని కమిషన్. ఎస్ఎస్సి బోర్డ్, ఇంటర్మీడియట్ బోర్డులను కలిపి ఒకే తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు TJSEBగా ఏర్పాటు చేయాలని చెప్పింది. ప్రతి మండలంలో సగటున 3 పెద్ద మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేసి ఒకే ప్రాంగణంలో నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్యను అందించాలని చెప్పింది. వీటిల్లో ఇంగ్లీష్ బోధనతో పాటు కోడింగ్, AI వంటి స్కిల్స్ కూడా చేర్చాలంది. సరే, ఎంతకీ 10th ఎగ్జామ్స్ పరిస్థితి ఏంటి? మేము చెప్పింది ఏంటంటే 10వ తరగతి ఎగ్జామ్స్ ఉంటాయి, ఉండవని కాదు, ఉండాల్సిందే. ఓన్లీ 11వ తరగతి అవసరం లేదు, 12వ తరగతి పెట్టండి అని చెప్తున్నాం మేము. ఎందుకంటే ఈ పిల్లలు 10లో రాయాలి, 11లో రాయాలి, 12 రాయాలి, 3 సంవత్సరాలు వరుస పెట్టి. సో దే హ్యావ్ టు రైట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్. సో దీని మూలాన ఇంటర్మీడియట్ పిల్లలకి చాలా ప్రెషర్ పడుతుంది, భయంకరమైన ప్రెషర్ పడుతుంది. ఇప్పుడు మనకి అసలు పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం ఏంటండి నాకు అర్థం కాదు. ఎక్కడన్నా ప్రపంచంలో, వేరే ప్రపంచంలో ఉన్నాయా పిల్లలు, ఈ 11th పిల్లలు, 12th పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం లేదు కదా. సో అంతేకాదు, నర్సరీ నుండి 12వ తరగతి వరకు ఒకే కరికులం ఉండటం వల్ల సబ్జెక్టుల మధ్య సమన్వయం పెరుగుతుంది. ప్రస్తుతం 10వ తరగతికి ఇంటర్కు మధ్య ఉన్న సిలబస్ గ్యాప్ తగ్గుతుంది. బట్ ఇందులోనూ నెగటివ్స్ ఉన్నాయంటున్నారు కొందరు. ప్రస్తుత జూనియర్ కాలేజ్లు తమ ప్రత్యేకతను కోల్పోతాయి. ప్రత్యేకతను కాదు, అసలు అస్తిత్వాన్నే కోల్పోతాయి. జూనియర్ కాలేజ్ అన్న పదమే కనిపించదు. 12th వరకు కూడా స్కూల్ సెక్షన్స్ గానే ఉంటాయి. ఇది లెక్చరర్ల హోదాపై ఇంపాక్ట్ చూపిస్తుంది అంటున్నారు. అంతేకాదు, గ్రామీణ ప్రాంతాల్లోని హై స్కూల్స్ లో 11, 12 తరగతులు నిర్వహించడానికి అవసరమైన ల్యాబ్స్, లైబ్రరీస్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం పెద్ద సవాల్. ఏమంటున్నాడు? 12+3 విద్యా విధానాన్ని ప్రవేశపెట్టమంటున్నాడు. అంటే 12 కూడా కాదు, 14+3 LKG నుంచి 12th క్లాస్ వరకు ఒకే దగ్గర ఉండాలంటే మరి ఏ దేశంలో ఉందో, ఏ రాష్ట్రంలో ఉందో నాకు తెలియదు. ఒకటి. ఇక రెండవది, ఈ పాఠశాలల్లో ఉండేటటువంటి మౌలిక వసతులు, ఆయన 54 వసతులు, ఇవన్నీ కూడా ఊహించడానికి బాగానే ఉంటాయి. ఆకునూరి మురళి కమిషన్ నివేదికలో ఇంకొన్ని రికమెండేషన్స్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి ఎంసెట్ రద్దు. ఈ ఎంసెట్ వల్ల ఇంటర్మీడియట్ మార్కులకు ప్రాధాన్యత లేకుండా పోతోందనేది కమిషన్ భావన. అంతేకాదు, చాలా కాలేజెస్ జస్ట్ 2-3 నెలల్లోనే సబ్జెక్ట్ ని కంప్లీట్ చేసి ఎంసెట్ కోచింగ్ ను మొదలు పెడుతున్నాయట. దీనివల్ల అటు ఇంటర్ సెకండ్ ఇయర్ స్కోర్ కోసం, అటు ఎంసెట్ ర్యాంక్ కోసం ఒకేసారి కష్టపడాల్సి వస్తోంది. అందుకే ఇంటర్లో వచ్చే మార్కులే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ఎంట్రీకి బేస్ అవ్వాలని చెప్పింది కమిషన్. మనం ఇంటర్మీడియట్ ఎగ్జామ్ని ప్రగడ్బందీగా పెట్టగలిగే మనకి సాంకేతికత, టెక్నాలజీ, ఎక్విప్మెంటు, విధానాలు అన్నీ ఉన్నాయి. సో మేము ఎప్పుడైతే స్ట్రాంగ్గా ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ చాలా స్ట్రాంగ్గా ఎగ్జామినేషన్స్ నిర్వహించే ఒక వ్యవస్థ పెట్టినప్పుడు మీకు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్కి ఇంకొక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అవసరం లేదనేది మాది, మేము అనుకున్నాం అందరం కూడా. ఇప్పటిదాకా పాస్ పర్సెంటేజ్ 35%. ఇకపై దీన్ని 45%కి పెంచాలంది. మెయిన్ గా IIT, JEE, నీట్ కోచింగ్ సెంటర్స్ ను నియంత్రించేలా చట్టం చేయాలని, తప్పుదారి పట్టించే ప్రైవేట్ కాలేజ్ల ప్రకటనలపై నియంత్రణ అవసరమని చెప్పింది. అంతేకాదు, ప్రైవేట్ జూనియర్ కాలేజ్ల నుండి పోటీ పరీక్షల కోచింగ్ ను వేరు చేయాలని సూచించింది. ప్రైవేట్ జూనియర్ కాలేజ్ల పేరుతో కోచింగ్ సెంటర్స్ బ్యాన్ చేయాలని గట్టి ప్రతిపాదనలే చేసింది. అసలు ఈ ఇంటర్మీడియట్ అనే కోర్స్ ఎక్కడుందో తెలుసా? ఏపీ, తెలంగాణ, ఉత్తరాఖండ్, యూపీల్లో. అంతే. చాలా రాష్ట్రాల్లో ఉన్నది 10+2 మాత్రమే. అదే స్కూలింగ్ అంటే. CBSE, ICSE, IB ఈ స్కూల్ సిలబస్లన్నీ కూడా 10+2 విధానంలోనే ఉన్నాయి. సో ప్రత్యేకించి ఇంటర్మీడియట్ కోర్స్ ఉండడం వల్ల వచ్చే లాభం ఏంటి? కేవలం విద్యని వ్యాపారంగా మార్చడానికి మాత్రమే పనికొస్తుందా? తెలంగాణలో ఇప్పుడున్న విద్యా విధానం కరెక్ట్ కాదంటోంది సర్కార్. నిజమే, ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న డిస్కషనే ఇది. అందుకే దేశవ్యాప్తంగా ఒక విద్యా విధానం ఉండాలని ఓ పాలసీ తెచ్చింది కేంద్రం. దానికి NEP 2020 అని పేరు పెట్టారు. ICC స్కూల్స్ రాబోతున్నాయి. 5 ఏళ్ల విద్య చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీని కొరకు NCERTలో సిలబస్ తయారైంది, ఆట వస్తువులు కూడా తయారైనాయి. ఆట పాటలతో విద్యను నేర్పిస్తారు. అలా చైల్డ్ ఏం చేస్తుందంటే పరిగెత్తుతూ వెళ్తుంది స్కూల్కు, ఇష్టంగా వెళ్తుంది. ఎందుకంటే అక్కడ ఆట బొమ్మలు ఉన్నాయి, ఆమె కొరకు వెయిట్ చేస్తుంటాయి. అక్కడ మంచి ఫుడ్ ఉంటుంది.
చదువు అంటే కేవలం మైండ్కి సంబంధించిందే అనుకున్నాం, రీడింగ్ రైట్ అని అనుకున్నాం. కాదు, హృదయానికి సంబంధించి అంటే ప్రేమ, దయ, కరుణ అలాంటివి లేవు పిల్లలకు. అలాంటివన్నీ కూడా స్కూల్ సిలబస్లో వస్తాయి. అలాగే ఆటలు కూడా సిలబస్లో భాగం అవుతాయి, డ్యాన్స్ కూడా సిలబస్లో భాగం అవుతుంది, పాటలు సిలబస్లో భాగం అవుతుంది. అందులో 5+3+3+4 విధానం ఉంటుంది. అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్. ఇది 5 ఏళ్ల ఫౌండేషన్ కోర్స్. ఆ తర్వాత 3 ఏళ్లు ప్రీ ప్రైమరీ లేదా ప్రీ పరేటరీ స్టేజ్. ఇందులో 3, 4, 5 తరగతులు ఉంటాయి. ఇక మిడిల్ స్టేజ్ లో 3 ఏళ్లు అంటే 6, 7, 8 తరగతులు. ఆ తర్వాత సెకండరీ స్టేజ్ ఉంటుంది. అది 4 ఏళ్లు అంటే 9, 10, 11, 12 తరగతులు. ఏ స్టేజ్ లో ఏం నేర్పాలో కూడా జాతీయ విద్యా విధానం చెప్పింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే ఉందో అది చాలా డీటెయిల్గా స్టడీ చేసి ఒక 5 years ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్న మంచి ఎడ్యుకేషన్ పాలసీస్ అన్నింటినీ కూడా చదివి డాక్టర్ కస్తూరి రంగనాథన్ అయితే స్పేస్ సైంటిస్టు ఇస్రో చైర్మన్ ఉన్న వారు వాళ్ళ నాయకత్వంలో ఒక 15 మంది మేధావులు కలిసి దాన్ని పాలసీని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు 4 years అయిపోయింది. కొన్ని గవర్నమెంట్స్ ఆల్రెడీ ఆల్ ఓవర్ ఇండియాలో అడాప్ట్ చేశాయి. మన తెలంగాణ గవర్నమెంట్ ఇంతవరకు అడాప్ట్ చేయలేదు. కాబట్టి ఈ నూతన ఎడ్యుకేషన్ పాలసీకి ఏదైతే ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్లో చాలా డీటెయిల్గా స్టడీ చేయడం జరగలేదు. ఆకునూరి మురళీ కమిషన్ కూడా దాదాపుగా జాతీయ విద్యా విధానంతో కోరిలేట్ చేసుకునేలా కొన్ని సూచనలు చేసింది. కాకపోతే ఎన్ఈపీ 2020లో 10+2 అనేది ఒకే గొడుగు కింద ఉండదు. తెలంగాణలో మాత్రం నర్సరీ నుంచి 12th వరకు అన్ని ఒకే బోర్డు కింద ఉంటాయి. అదొక్కటే ఇక్కడ మార్పు. చాలా రాష్ట్రాల్లో ఆల్రెడీ నడుస్తున్నది. ఒక మన రాష్ట్రంలో మాత్రమే ఇంకా మనం వెనుకంజలే ఉన్నాం. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ చాలా స్కూల్స్ సిబిఎస్ఈకి మారిపోయినాయి కాబట్టి అక్కడ ఈ ప్రశ్న తలెత్తట్లేదు. ఎందుకంటే సిబిఎస్ఈలో ఈ బోర్డు ఆ బోర్డు అనేది ఉండదు, అంతా కూడా సిబిఎస్ఈ బోర్డే చూసుకుంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఒక ఉమ్మడి బోర్డుని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అంతా బాగానే ఉంది కానీ ఉపాధ్యాయులకి ఆటోమేటిక్ ప్రమోషన్లు ఉండకూడదని తెలంగాణ విద్యా కమిషన్ అభిప్రాయపడింది. టీచర్ల పనితీరుని ప్రతి 5 ఏళ్లకోసారి రివ్యూ చేయాలి. పనితీరు బాగోకపోతే అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ కాకపోతే ఆ టీచర్కి 2 ఏళ్ల టైం ఇస్తారు. అప్పటికీ పనితీరు మెరుగుపడకపోతే సర్వీస్ నుంచి తొలగించాలి. ఒకవేళ బాగుంటే ప్రమోషన్ ఇవ్వాలి. బట్ ఇప్పటికే సర్వీస్లో ఉన్న వారికి దీన్ని అమలు చేయొద్దని కూడా చెప్పింది. ఉపాధ్యాయుల్లో ఇది ఒక తీవ్రమైనటువంటి చర్చ. ప్రమోషన్ లేవంటేను జీతాలు తగ్గించాలన్నటువంటి విషయాల మీద సహజంగానే ఉపాధ్యాయుల ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఉపాధ్యాయులకు ఉన్నదే ప్రమోషన్ ఛానల్ 2, ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్ మాస్టరు. మరి ఈ 2 ప్రమోషన్ ఛానల్ కూడా లేకపోతే ఏ క్యాడర్లో అపాయింట్ అయిన వాళ్ళు ఆ క్యాడర్లోనే రిటైర్ కావాలని అంటే అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా వచ్చింది. ఈ కొత్త విద్యా విధానంతో డ్రాప్ అవుట్స్ తగ్గుతాయనేది ప్రభుత్వ వాదన. పైగా గవర్నమెంట్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరగడమే కాదు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా పెరుగుతుందని చెప్తోంది. పిల్లల్ని ఒక్కసారి నర్సరీలో జాయిన్ చేస్తే 12th వరకు ఇక ఆలోచించనక్కర్లేదు. కాబట్టి బడి మానేయడం ఉండదనేది ఓ వాదన. విద్యా కమిషన్ సిఫారసులు కొంత మేరకు ఆమోదయోగ్యమైనప్పటికీ కొన్ని విషయాలలో ముఖ్యంగా ఏదైతే ఎంసెట్ రద్దు విషయం కానీ దాంతోపాటుగా ఫీజుల కేటగిరైజేషన్ కానీ దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి కార్పొరేట్ విద్యా సంస్థలు తీస్తున్నటువంటి దోపిడీని అరికట్టాలని చెప్పి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి సంబంధిత అధికారులకు అప్పీల్ చేస్తూ ఉన్నాం. కానీ ఈ విధానం వల్ల డ్రాప్ అవుట్స్ పెరుగుతాయనే వాళ్ళు ఉన్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఆయన విద్యార్థి కనుక డ్రాప్ అయితే ఆయనకు సర్టిఫికెట్ కోర్స్ ఇస్తారంట. ఇంటర్మీడియట్ పూర్తి అయిపోతే ఆయనకు ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఇస్తారు. డిగ్రీలో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయితే మళ్ళీ సర్టిఫికెట్ కోర్స్ ఇస్తారు. డిగ్రీలో 2 సంవత్సరాలు చేస్తే డిప్లొమా కోర్స్ ఇస్తారు, సర్టిఫికెట్ ఇస్తారు. 3 సంవత్సరాలు కంప్లీట్ చేసి 4 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేస్తే ఆయనకు పూర్తి డిగ్రీ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అంటే దీనివల్ల ఏం మెసేజ్ పోతుంది అని అంటే విద్యార్థులకు ఎక్కువగా డ్రాప్ అవుట్స్ పోయేటువంటి ప్రమాదం ఉంది. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా ప్రైవేట్ కాలేజీ దోపిడీ ఖచ్చితంగా తగ్గుతుందనేది ప్రభుత్వ అభిప్రాయం. ఇంజనీరింగ్ సీటు అనే ఒక్క డిమాండ్ని పట్టుకుని తల్లిదండ్రుల్ని జూనియర్ కాలేజీలు ఆడిస్తున్న ఆట అంతా ఇంత కాదు. వాళ్లు చేస్తున్న వ్యాపారం మామూలు స్థాయిలో ఉండడం లేదు. ఇంజనీరింగ్, మెడిసిన్ ఎంట్రన్స్ టెస్ట్ కి ఇంటర్మీడియట్ బేస్ అంటూ చేస్తున్న మైండ్ వాష్ కి హద్దే లేదు. ఇకపై ఆ జంజాటం నుంచి తెలంగాణ పూర్తిగా బయటకు వస్తుందని నమ్ముతోంది ప్రభుత్వం.
నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి ప్రైవేట్ స్కూల్కి పోతే ఇంకా గవర్నమెంట్ స్కూల్ వైపు వాళ్ళు కన్నెత్తి కూడా చూడరు. కాబట్టి గవర్నమెంట్లో కూడా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పెట్టి అట్లా మన దగ్గర ఒక మంచి కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ర్యాంకుల కోసం రాచి రంపాన పెడుతున్నారు కాబట్టి ఇంటర్ బోర్డుని తీసేస్తున్నాం అంటున్నారు. సరే, మరి నేషనల్ ఎంట్రన్స్ టెస్టుల్లో ర్యాంకులు ఎలా సాధిస్తారు తెలంగాణ స్టూడెంట్స్? ఐఐటి, జేఈఈ, నీట్లో స్టూడెంట్స్ వెనకబడిపోరా ఈ 10+2 పాలసీతో అని అంటున్నాయి జూనియర్ కాలేజెస్. కొత్తగా తీసుకురాబోతున్న పాలసీలో కొన్ని నెగటివ్స్ కూడా ఉన్నాయంటున్నారు. ఇక జూనియర్ కాలేజీలే ఉండవు అనేది నాట్ జస్ట్ ఏ స్మాల్ థింగ్. వేల కోట్ల రూపాయల వ్యాపారానికి ఫుల్ స్టాప్ పెట్టే నిర్ణయం అది. ఆ సంగతి పక్కన పెడితే కొత్త విద్యా విధానంతో కొన్ని చిక్కులున్నాయంటున్నాయి జూనియర్ కాలేజెస్. సపోజ్ 10+2కి మారిస్తే అప్పుడు స్కూల్ అసిస్టెంట్లే అంటే స్కూల్ టీచర్లే 11, 12 తరగతులకి క్లాసులు చెప్పాలి. అలాంటప్పుడు నీట్, జేఈఈ, ఐఐటి వంటి జాతీయ స్థాయి పరీక్షల ప్రమాణాలకు అనుగుణంగా వాళ్లు బోధించగలరా అనే పెద్ద ప్రశ్న సంధిస్తున్నాయి. దీనివల్ల గ్రామీణ విద్యార్థులు పట్టణాల్లోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై మరింత ఆధారపడాల్సి రావచ్చు కదా అని వాదిస్తున్నాయి. ఇక సర్వీస్ రూల్స్ గందరగోళం ఏర్పడొచ్చంటున్నాయి. జూనియర్ లెక్చరర్లు, స్కూల్ అసిస్టెంట్ల మధ్య సీనియారిటీ, వేతనాలు, ప్రమోషన్ల విషయంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉందంటున్నాయి. ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే సీట్లు కేటాయిస్తే పిల్లల్లో కాంపిటేటివ్నెస్ని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి ఓరియంటేషన్ తగ్గిపోతుందనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాష్ట్రం వరకైతే మీరు ఇలాంటి ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తే మరి జాతీయ స్థాయి పోటీ పరీక్షలను ఎట్లా ఇంటర్మీడియట్ పిల్లలు ఎదుర్కొంటారు? ముఖ్యంగా నిట్, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ లేకపోతే ఐఐటీల్లో కానీ. ఒకవేళ ప్రభుత్వ స్కూళ్లలో కనుక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే ధనిక విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లలోనే 12వ తరగతి వరకు ఉండిపోతారు. ఇది పేద, ధనిక విద్యార్థుల మధ్య అంతరాన్ని పెంచుతుందంటున్నారు. ఒకే బోర్డు 10th, 12th క్లాసులకి ఎగ్జామ్ పెట్టడం వల్ల పని భారం పెరిగి ఫలితాల విడుదల లేదా పేపర్ వాల్యుయేషన్ లో లోపాలు జరిగే ప్రమాదం ఉందంటున్నాయి. మా పిల్లలు కూడా ఇప్పుడు ఇంటర్ కార్పొరేట్ కాలేజ్లలో చదువుతున్నారు. సో వాళ్ళు ఏంటి అంటే మార్క్స్ బేస్ చేసుకొని జస్ట్ ఈ 1 or 2 monthsలో సిలబస్ కంప్లీట్ చేస్తారు. మార్క్స్ ఏమ్గా వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. సో ఎగ్జామ్స్, ఈ ఇంటర్ ఎగ్జామ్స్ అన్నీ ఎరాడికేట్ చేస్తే సో ప్రతి ఒక్కరికి జస్టిస్ జరుగుతుంది. అన్నిటికీ మించి ప్రస్తుతం 10వ తరగతి వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 11, 12 తరగతులు నిర్వహించడానికి అవసరమైన లైబ్రరీలు, సైన్స్ ల్యాబ్లు లేవు. తక్షణమే వేల పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేయడం ప్రభుత్వానికి భారీ ఆర్థిక భారంతో కూడుకున్న పని. సో ఇన్ని నెగటివ్స్ చెబుతున్నాయి జూనియర్ కాలేజెస్. బట్ తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులు అమల్లోకి వస్తే నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో స్టూడెంట్స్ ఖచ్చితంగా గట్టి పోటీ ఇవ్వగలరంటోంది ప్రభుత్వం. జాతీయ స్థాయి పోటీ పరీక్షలన్నీ ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల ఆధారంగా జరుగుతాయి. స్టేట్ బోర్డు సిలబస్ ని ఎన్సీఈఆర్టీకి సమానంగా మార్చడం వల్ల విద్యార్థులు అదనపు భారం లేకుండా అకాడమిక్స్ తో పాటే పోటీ పరీక్షలకి సిద్ధం కావచ్చని ప్రభుత్వ వాదన. పరీక్షల ఒత్తిడి తగ్గుతుంది కాబట్టి మొదటి నుంచే పోటీ పరీక్షలపై ఫోకస్ పెట్టడానికి వీలుంటుందని చెప్తోంది. ప్రభుత్వం ఇప్పటికే అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జేఈఈ, నీట్ కోసం ఉచిత టెక్ ఎనేబుల్డ్ కోచింగ్ ప్రారంభించాలని నిర్ణయించింది. ఇది గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకి జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు అవకాశంగా ఇస్తుందంటోంది.